మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరన్నారో మీకు తెలుసా? యోహాను గారు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రస్తావిస్తూ యోహాను గారు, నేనైతే నీళ్లలో మీకు బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తాడు అని చెప్పేసి ఆనాటి బాప్తీసం పొందడానికి వచ్చిన ప్రజలకు యోహాను గారు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానము మనకి ఎక్కడ నెరవేరింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. సంఘం అంటే కేవలం ఏదో బిల్డింగ్ కాదు. సంఘం అంటే నేను పెట్టిందో మీరు పెట్టిందో కాదు, లేకపోతే పౌలు గారు పెట్టింది కాదు, లేకపోతే పేతురు గారు పెట్టింది కాదు. సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న ఒక ప్రత్యేకమైన నిర్మాణం, ప్రత్యేకమైన సంస్థ అన్నమాట సంఘము అని అంటే. సంఘం అంటే బిల్డింగ్ కాదు, రక్షించబడిన ఆత్మల సమూహమే సంఘం. అంచేత ఈ సంఘ నిర్మాణములు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎంతవరకు ఉంది అనే దాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చే ముందు యోహాను చెప్పిన మాట, నేను నీళ్లలోనూ బాప్తీసం ఇస్తున్నాను, కానీ నాకంటే వెనక వస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తారు అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందు శిష్యులు ఆయనను ఒక ప్రశ్న వేశారు. 6వ వచనంలో మనం చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికి యూదులందరూ కూడా ప్రపంచం అంతా విస్తరించున్నారు. ప్రపంచంలో విస్తరించిన యూదులందరూ కూడా పెంతెకొస్తు పండుగకు యెరూషలేములో ఆచరించడానికి యెరూషలేముకి వస్తూ ఉండేవారు. అనేక దేశాలలో విస్తరించిన యూదులు ఆయా ప్రాంతాల్లో పుట్టి ఆయా ప్రాంతాల్లో పెరిగిన యూదులు వారి ఆచారం ప్రకారం పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేముకు వచ్చేవారు. యెరూషలేముకి ఎందుకు వచ్చేవారంటే పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి ధర్మశాస్త్ర ప్రకారం వారు వస్తూ ఉండేవారు అన్నమాట. అప్పటికి ఆయా దేశాల్లో ఉన్నారు వారు. ఆ పరిస్థితిని అంతా కూడా గమనించి శిష్యులు అడుగుతున్నారు, ఇశ్రాయేలీయులకు తిరిగి రాజ్యమును ఇస్తావా నువ్వు? తిరిగి మళ్ళీ వారందరూ కూడా ఒకే రాజ్యం క్రిందకు వస్తారా? ఆయా ప్రాంతాల్లో విస్తరించిపోయి ఉన్నారు కదా మా జనాంగం, మా వంశస్థులు, వాడు తిరిగి మళ్ళీ ఒకే రాజ్యం కిందకు వస్తారా అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజల యొక్క ఉద్దేశం ఏమిటి? ఆనాటి యూదుల యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము ఒక జనాంగం, అబ్రహాము సంతానం, మాకు ఒక రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యము చెదిరిపోయి యెరూషలేము దేవాలయము పడగొట్టబడి ఆయా ప్రాంతాల్లోకి మేము చెదిరిపోయాం.
తిరిగి మళ్ళీ మేము ఒక రాజ్యంగా కట్టబడాలి అనే ఆశ వారికి ఉండేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పుకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆనాడు రాజు అడుగుతున్నాడు, నీవు రాజువా అని. నువ్వు రాజువా? తిరిగి ఇశ్రాయేలీయులకు రాజ్య నిర్మాణం చేయడానికి వచ్చావా? మేము ఆ రాజ్యం మీద అధికారం చేస్తున్నాం కదా, తిరిగి మళ్ళీ ఇశ్రాయేలీయులకు ఒక రాజ్యం కట్టడానికి వచ్చావా నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. అలాగే శిష్యులు కూడా అడుగుతున్నారు, యేసు ప్రభువా తిరిగి మళ్ళీ ఇశ్రాయేలీయులకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు చక్కగా కట్టబడిన యెరూషలేము దేవాలయం కానీ, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు స్వాధీనం చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని కానీ వారు స్వతంత్రించుకోకుండా తిరిగి అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు అని అంటే, వారు దేవునికి విధేయత చూపించకుండా అవిధేయతతో విగ్రహారాధన వైపు మళ్ళీ దేవుడు వారికి ఇచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన పాడి పంటలను పోగొట్టుకున్నారు. అనేక రాజుల క్రింద వారిప్పుడు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ రాజ్యంగా కట్టబడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం నాది. అంచేత మీరు ఐకమత్యంతో ఉండాలన్నా, ప్రేమతో ఉండాలన్నా, స్థిరంగా ఉండాలన్నా, ఈ లోకంలో పరలోకంలో కూడా ఒకే రాజు కింద ఉండాలన్నా అది ఆత్మ సంబంధమైన రాజ్యమై ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి ప్రజలకు వివరించడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అంచేత పెంతెకొస్తు పండుగ నాడు యెరూషలేములో శిష్యులందరూ కూడా కూడి మేడగదిలో ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన చారిత్రకమైన నేపథ్యం ఉంది. శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలీయులు తిరిగి మళ్ళీ రాజ్యం కట్టుకుంటారు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, అవి తెలుసుకొనుట మీ పరిధిలో లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని వారికి ఇస్తున్నాడు. ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అంచేత అసలు నా ఉద్దేశం ఏమిటి? ఎటువంటి రాజ్యము స్థిరమైనది, ఎటువంటి రాజ్యము ప్రేమతో కూడినది, ఎటువంటి రాజ్యము శాంతి సమాధానములు కలిగి ఉంటుంది, ఎటువంటి రాజ్యములో యుద్ధములు ఉండవు, ఎటువంటి రాజ్యములో మరణములు ఉండవు, ఎటువంటి రాజ్యము స్థిరమైన రాజ్యంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అని అంటే మీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకము రావాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినట్లుగానే ఆ శిష్యులు ఆయన పరలోకమునకు ఒలివల వనము దగ్గర ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత వారు యెరూషలేము వచ్చేసి యెరూషలేములో మేడగదిలోనికి ప్రవేశించారు. వారందరూ కూడా, వారు స్త్రీలు కూడా ఉన్నారు, 120 మంది శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ పేతురు యొక్క ఉద్దేశం ప్రకారం మరి చనిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలో మరొక శిష్యుని కూడా వారు ఎన్నుకొని ఈ 12 మంది శిష్యులు తర్వాత వారితో కలిసిన 120 మంది శిష్యులు వీరితో కలిసి అక్కడున్న స్త్రీలందరూ కలిసి మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట ఒక అద్భుతం జరిగింది. ప్రియ దేవుని బిడ్డల, ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అద్భుతం, మొట్టమొదటిసారిగా జరిగిన అద్భుతం, యోహాను చేత వాగ్దానము చేయబడిన అద్భుతం. 875 సంవత్సరాలకు ముందే యోవేలు అను ప్రవక్త ద్వారా వాగ్దానము చేయబడిన అద్భుతం. ఆ విధంగానే 10 రోజుల ముందు
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం అయిపోతూ వాగ్దానము చేసిన అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అని మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో ఈ అద్భుతం చక్కగా వివరించబడింది. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కరిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మేడగదిలో జరిగిన ఈ అద్భుతము ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఒక ఆశ్చర్యకరమైన వాతావరణాన్ని యెరూషలేము పట్టణంలో కలిగించింది. అప్పటికి ఈ పండుగను ఆచరించడానికి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, అనేక జాతుల వారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఎంతమంది వచ్చారో చూడండి. వారు ఎన్ని జాతుల వారు వచ్చారో చూడండి. 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. పార్థేయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చి ఉన్న యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనరి. వీరి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చిందో వీరు ఆయా భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అద్భుతం ఏమిటంటే ఈ యొక్క అలజడికి ఆ చుట్టుపక్కల పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీరున్న మేడగది దగ్గరకు వచ్చారు. ఈ మేడ దగ్గర గుమికూడిపోయారన్నమాట. అప్పటికే ఇంచుమించు 50 రోజుల క్రితం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడిన దగ్గర నుంచి యెరూషలేము పట్టడం అంతా అలజడిగా భయంకరంగా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈ ప్రపంచానికి అన్నట్టుగా ఆశ్చర్యచకితులై ఆ దేశ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా ఉన్నారు. చూడండి, మొన్న ఈ మధ్యన రష్యా మధ్య లిబియా అదేదో దేశం యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ప్రజలందరూ బిక్కుమంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. అలాగే యెరూషలేములో ఈ పెంతెకొస్తు దినము నాటికి కూడా ప్రజలందరూ కూడా బిక్కుమంటూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ 120 మంది శిష్యులు, అక్కడ ఉన్న స్త్రీలు కలిసి ఇన్ని దేశాల వారు మాట్లాడుతున్న భాషలో వారికి దేవుని కార్యాలు వివరిస్తున్నారట. వారికి అర్థమవుతుంది. ఆయా ప్రాంతాల్లో పుట్టారు వీరు, ఆ భాష నేర్చుకున్నారు. వారి యొక్క ఆచారం ప్రకారం యెరూషలేములో పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు. అక్కడ భాష వీరికి తెలుసు, ఇక్కడ భాష పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ పుట్టినవారు కారు వీరు, యూదులే కానీ ఇక్కడ పుట్టినవారు కారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి మన ఆంధ్రాలో పుట్టారనుకోండి, అప్పుడు తెలుగు ఎక్కువ వస్తుందో ఇంగ్లీష్ ఎక్కువ వస్తుందో చెప్పండి? తెలుగే వస్తుంది కదా. వాళ్ళు అక్కడ భాషలో పుట్టారు, ఆ భాష ఎక్కువ వస్తుంది. ఇక్కడ చరిత్ర అంతా వాళ్ళకి తెలియదు, ఇక్కడ జరిగిన కార్యాలు వారికి పూర్తిగా తెలియదు. యెరూషలేములో ఏం జరిగింది యేసయ్య పట్టబడిన దగ్గర నుంచి అనే విషయం వారికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారు ఏ భాష అయితే నేర్చుకున్నారో ఆ భాషలో వీరు మాట్లాడుతూ జరిగిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా వారికి తెలిసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆశ్చర్యపోతున్నారు, వీరేమిటి మన భాషలో మాట్లాడుతున్నారు, మనకు తెలియని అనేక విషయాలు వీరు తెలియపరుస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆశ్చర్యపోతున్నారు వారందరూ కూడా. ఆయా దేశస్థులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక అద్భుతం జరిగిందండి పెంతెకొస్తు పండుగ నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటి అని అంటే 50వ రోజు అని అర్థం. పెంతెకొస్తు అని అంటే అర్థం ఏమిటి చెప్పండి? 50వ రోజు అనగా ఈస్టరు తర్వాత 50వ రోజు నాడు పెంతెకొస్తు పండుగ యెరూషలేములో జరిగింది. ఆనాడు పరిశుద్ధాత్మతో వారందరూ కూడా నింపబడ్డారు.
ధర్మశాస్త్రంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడలారా, ధర్మశాస్త్రంలో మనం చూస్తే పెంతెకొస్తు పండుగ అనగా ద ఫీస్ట్ ఆఫ్ మంత్స్, లేక ద ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు. అంటే పంటల పండుగ, పంటల ప్రారంభంలో జరిగే పండుగగా ఇశ్రాయేలీయులు, యూదులు పెంతెకొస్తు పండుగను ఆచరించారన్నమాట. ఇశ్రాయేలీయులకున్న 7 రకాల పండుగలలో పెంతెకొస్తు పండుగ 4వ పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ, 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. పస్కా పండుగకును పెంతెకొస్తు పండుగకును 50 దినాలు గ్యాప్ ఉంటుందన్నమాట. పస్కా పండుగకు పెంతెకొస్తు పండుగకు 50 దినాలు గ్యాప్ ఉంటుంది. పస్కా పండుగ జరిగిన తర్వాత 50 దినాలకు పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. ప్రియ దేవుని బిడలారా, పస్కా పండుగ, పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించారు. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. పస్కా పండుగకు పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించారు. సిలువ మీద మరణించారు. బలియాగము, అర్పణ, పస్కా పండుగ అది జరిగిన తర్వాత 50 దినాలకు పెంతెకొస్తు పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, అటు ధర్మశాస్త్రం ప్రకారం నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై బలియాగం చేయబడిన 50 దినాలకి పరిశుద్ధాత్మ అభిషేకము జరిగి పెంతెకొస్తు పండుగ నాడు సంఘ స్థాపన జరిగింది. ఆనాడు పేతురు ప్రసంగం చేస్తే 3000 మందితో సంఘము ప్రారంభించబడింది. అనగా దేవుని రాజ్యము స్థాపించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేస్తాం కదా మనం. పరలోక ప్రార్థనలో మనం ఎలా చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము ఎక్కడికి రావాలి? రాజ్యం భూమి మీదగా, లేకపోతే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలా? నీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకుందువు గాక అన్నామా, లేకపోతే నీ రాజ్యము మాకు వచ్చును గాక అన్నామా? వచ్చింది రాజ్యము స్థాపించబడింది. పరలోకంలో ఉన్న దేవుని రాజ్యాన్ని భూమి మీద పెంతెకొస్తు దినమనాడు దేవుడు స్థాపించాడు. ఆ స్థాపించబడిన దేవుని రాజ్యమే దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో నువ్వు నేను పౌరులుగా ఉన్నాం. ఈ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, స్థిరమైన రాజు. ఇంకెక్కడ రాజులు మారరు. ఇశ్రాయేలీయులకు రాజ్యము స్థాపించబడినప్పటికీ కూడా ఆ రాజులు మారారు, ఆ రాజులు పాపం చేశారు, ఆ రాజులు పడిపోయారు. ఆ రాజుల వల్ల నాశనమే జరిగింది తప్ప మంచేమీ. కానీ ఈ రాజు వల్ల నాశనం అనేది లేదు. ఈ రాజ్యము నాశనమయ్యేది కాదు. ఈ రాజ్యము ఎత్తబడే రాజ్యం. ఇక్కడ ఏ రాజ్యం అయితే స్థాపించబడిందో ఈ రాజ్యము పరలోకమునకు కూడా తీసుకొని పడబడుతుంది. ఇక్కడ ఏ రాజ్యములైతే మనం ప్రభు వల్ల తీసుకున్నామో పరలోకంలో కూడా ఈ రాజ్య ప్రజలు ప్రభు వల్లను తీసుకుంటారన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత శిష్యులు అడిగినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజ్యాన్ని మరలా ఇస్తావా అంటే ఇచ్చాడా లేదా? ఏ రాజ్యం ఇచ్చాడు? ఈ లోక సంబంధమైన రాజ్యము
మరి ఏ లోక సంబంధమైన రాజ్యం ఇచ్చాడు? పరలోక సంబంధమైన రాజ్యం ఇచ్చాడు. వీళ్ళకి పరలోక సంబంధమైన రాజ్యం అర్థం కావాలి అంటే మామూలుగా చెప్తే అర్థం కాదు. ఎప్పుడు వీరు అర్థం చేసుకున్నారు అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకము జరిగినప్పుడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంఘాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క సంఘ నిర్మాణాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, దేవుని సంఘంలో నువ్వు ఎంతవరకు సభ్యుడువు, ఎంతవరకు దేవుని సంఘము నీకు ప్రయోజనము అని అర్థం చేసుకోవాలంటే, లోక సంబంధమైన ప్రయోజనాల గురించి నువ్వు ఆశిస్తే సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు. ఇప్పుడు మనం సాక్ష్యం చెప్తూ అంటాం, సంఘం వల్ల, సంఘ ప్రార్థన వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు జరిగినాయి అంటాం కదా, ఎన్నో స్వస్థతలు జరిగినాయి. అంతేనా? సంఘం అందుకేనా? సంఘం వల్ల లోక సంబంధమైన ప్రయోజనాలు జరగడానికేనా? చెప్పండి. సంఘము వల్ల పరలోక సంబంధమైన ప్రయోజనాల కొరకు, ఈ లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీరు ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, వివాహాలు జరిపిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సంఘం ఎందుకేనా? యేసుక్రీస్తు ప్రభు తన సర్వ శరీరాన్ని నలుగగొట్టుకొని ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన మన కొరకు బలియాగంగా సమర్పణ కావడం కేవలము మనం సుఖంగా బ్రతకడం కొరకేనా? కాదు. ఈ సంఘం ఎక్కడికి ఎత్తబడాలి? ఏ సంఘం అయితే భూలోకంలోకి వచ్చి స్థాపించబడిందో ఆ సంఘం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమునకు వెళ్ళాలి. ఎవరితో నిత్యము ఉండాలి? ప్రభువుతో నిత్యము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం.